హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింగపూర్లో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉండిద్ది అనేది కూడా చూద్దాము. అంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఏమనుకుంటారంటే సింగపూర్ అనేది డెవలప్డ్ కంట్రీ కాబట్టి అక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా హై టెక్నాలజీ యూజ్ చేస్తారు అనుకుంటారు. ఎస్, నిజమే. టెక్నాలజీ వైజ్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు సింగపూర్లో. అంటే అట్లా అని ఇండియాలో హై టెక్నాలజీ లేదని కాదు, ఇండియాలో కూడా ఇప్పుడు టెక్నాలజీ మంచి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియాలో ఎవరికైనా బాగలేదని హాస్పిటల్కి వెళ్తే ఓపీ నుంచి టెస్టులు చేయటం, ఇంకా మొత్తం ట్రీట్మెంట్కి అవసరమైన మెడిసిన్ మొత్తం కూడా తీసుకుంటే ఒక నార్మల్ డిసీజ్ అయితే ఒక 10,000 15,000 అవుతాయి. అదే టెస్ట్లు అదే ఓపీ ఇక్కడ సింగపూర్లో ఏదైనా హాస్పిటల్కి వెళ్తే 10 లక్షలు అవుతాయి అనమాట. మీరు నమ్మరు, ఇది ఫ్యాక్ట్ అనమాట. సో సింగపూర్లో ట్రీట్మెంట్ కాస్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మన దగ్గర 10,000 15,000 ఎంత, ఇక్కడ 10 లక్షలు 15 లక్షలు అయ్యింది అదే ట్రీట్మెంట్కి. సో ఇక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అంటే మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. బట్ వాటిలో కూడా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం మనీ కట్టాలన్నమాట. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరికైనా అంటే ఇక్కడ సింగపూర్లో ఉండే సిటిజన్స్కి, లేకపోతే పక్క కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ పిఆర్ వచ్చిన వాళ్ళకి తక్కువ ఉండిద్ది. కానీ అట్లా కాకుండా మన లాంటి జాబ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డబ్బులు కట్టాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో మన పల్లెటూరులో కానీ లేకపోతే చిన్న చిన్న సిటీల్లో మనం హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటాయి, చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్లు కానీ లేకపోతే చిన్న హాస్పిటల్ కానీ ఉంటాయి. సో అక్కడ ఏంటి, మనం ఒక 100 రూపాయలు ఇచ్చి ఓపీ రాపించుకొని వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని రావచ్చు అనమాట. అది 100 రూపాయలు పెట్టి. అదే అలాంటివే ఇక్కడ జీపీ అంటారనమాట హాస్పిటల్ని. అలాంటి ఇప్పుడు మన ఆర్ఎంపీలు ఎట్లా ఉంటారో ఇక్కడ జీపీ హాస్పిటల్ అని ఉంటాయి అనమాట. అంటే ప్రతి గల్లీకి ఒకటి ఉండేది జీపీ హాస్పిటల్ అనేది. సో ఆ జీపీ హాస్పిటల్కి వెళ్తే మనం ఓపీకి ఎంత కట్టాలి తెలుసా? సుమారు 2,000 నుంచి 3,000 దాకా ఓన్లీ ఓపీకి కట్టేయాలన్నమాట. అంటే జస్ట్ డాక్టర్తో చూయించుకోవడానికి కన్సల్టేషన్ ఫీజు ఏంటంటే 2,000 నుంచి 3,000 దాకా చిన్న హాస్పిటల్ ఉంటుంది. అదే పెద్ద హాస్పిటల్కి వెళ్ళామనుకో, ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళామనుకో, వాళ్ళు $200 నుంచి $500 దాకా తీసుకుంటారు. అంటే హాస్పిటల్ యొక్క రేంజ్ని బట్టి. అంటే $200 అంటే 12,000 నుంచి 30,000 దాకా మన ఓపీ ఒక్కటే కట్టి వెళ్ళాలన్నమాట. అట్లా ఉంటే ఇక్కడ మెడికల్ సిస్టమ్. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీపీకి వెళ్ళాం అంటే మన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు జీపీ దగ్గరికి వెళ్ళాం అనుకో, అక్కడ ఏం చేస్తా అంటే మనం ఓపీ 2,000 లేదా 3,000 కట్టి లోపలికి వెళ్తే ఆ చెకప్ చేసేది ఏంటంటే అది జనరల్ డిసీజ్ అనుకో, జ్వరం కానీ తలనొప్పి, ఇంకా ఏంటంటే బాడీ పెయిన్స్, ఇంకా జలుబు తలనొప్పి ఇలాంటివి అనుకో, జస్ట్ అతను చెక్ చేసేదను అతను మెడిసిన్ కొన్ని ఇస్తాడు, మెడిసిన్ లేకపోతే టానిక్ ఇస్తాడు. సో అవి యూజ్ చేసుకుంటే తగ్గిపోతే తగ్గిపోయింది. లేదు ఒక 2 days లేదా 3 days లేకపోతే 1 week తర్వాత మళ్ళీ తగ్గలేదని హాస్పిటల్కి వెళ్ళామనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే సో దీనికి టెస్టులు చేయాలి, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి పెద్ద హాస్పిటల్కి రాస్తారనమాట. సో పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఓపీ తీసుకోవడానికి మనకి 20,000 నుంచి 30,000, అంటే చిన్న హాస్పిటల్ అయితే 12,000 నుంచి ఉంటుంది అనమాట. జస్ట్ ఓపీ రాపించుకొని లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్టులు రాస్తారు. ఆ టెస్టులన్నీ చేయించుకుంటే ఎంత అయితే తెలుసా? సుమారు 5 లక్షలు 6 లక్షలు అయింది అనమాట. ఒక్క సిట్టింగ్లో 5-6 లక్షలు జస్ట్ మనం టెస్ట్లకు కట్టాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే మెడిసిన్కి ఇవన్నీ చూసుకుంటే 7-8 లక్షలు అయిపోతాయి. అంటే ఒక రకమైన జబ్బు ఏదన్నా సస్పిషియస్గా కానొస్తే చూయించుకోవడానికి. అంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా చెబుతా. అంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతనికి బాగలేకపోతే ఏం చేసామంటే మేము ఎమర్జెన్సీగా అంబులెన్స్కి కాల్ చేసాం. సో అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఫస్ట్ ఎమర్జెన్సీ కాబట్టి ఇంకా తీసుకెళ్ళిపోయి చెక్ చేశారు. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే ఓన్లీ జాయిన్ చేసుకోవడానికి 12 లక్షలు అడిగారు అనమాట. అంటే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ టెస్టులు ఇవన్నీ మొత్తం అంటే కనీసం 20 లక్షలు అయ్యేది. సో మేము అప్పుడు ఏం చేసామంటే మా ఫ్రెండ్ని చెక్ చేయించి సో పెద్ద మేజర్ ఇష్యూ లేదంటే వెంటనే ఏంటంటే ఇండియాకి పంపించేసాం. అంటే ఇక్కడ
12 లక్షలు రిసెప్షన్లో కట్టే బదులు మనం జస్ట్ మన ఇండియాకి వెళ్ళి చెకప్ చేసుకుంటే అదే టెస్ట్లు అన్నీ కూడా మన ఇండియాలో మినిమం ఒక 20,000లో అయిపోతాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇండియాకి పంపించి ఇండియాలో చెకప్ చేయించేసాం. సో అదనమాట అట్లా ఉండిద్ది. ఎందుకంటే సింగపూర్లో ఎలా ఉండిద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంబులెన్స్కి కాల్ చేసాం అనుకో ఎమర్జెన్సీతో మేజర్ ఇష్యూ అయితేనేమో డబ్బులు తీసుకోరు. అంటే బాగా ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ కాకుండా ఒక రకం అయితే ఏం చేస్తారంటే వాళ్ళు $200 నుంచి $300 దాకా తీసుకుంటారన్నమాట. అంటే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అంటే 12,000 నుంచి 20,000 దాకా తీసుకుంటారు ఎవరైతే తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే. సో అదేవిధంగా రీసెంట్గా మా ఆఫీస్లో కూడా ఒక కొలీగ్ ఏంటంటే బాగలేదని చెప్పేసి ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అతను కొంచెం ఫీల్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే అక్కడ ఏం చేశారంటే R2 అవన్నీ మొత్తం చెకప్ చేయించి $8,000 వేశారు. అంటే $8,000 అంటే సుమారు 5 లక్షల దాకా ఊరక జస్ట్ చెకప్ చేయించుకుంటే వేశారనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉండిద్ది, కానీ అన్నిటికీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవసరం లేదు. జనరల్గా చూపించుకునే వాళ్ళు కూడా ఇంత ఖర్చు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేసి సింగపూర్ ఒకటే కాదు, ఇప్పుడు US UK తీసుకున్నా కానీ అట్లానే ఉండిద్ది. సో ఇప్పుడు సింగపూర్ అనుకో ఏదైనా బాగలేనప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఇండియాకి వెళ్ళిపోతారు. ఏదైనా చిన్న చిన్న జబ్బులు లేకపోతే జనరల్ చెకప్ అనుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ కాకుండా అయితే వెళ్ళి ఇండియాలో చెకప్ చేయించుకొని వచ్చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళు ఫ్లైట్ ఛార్జెస్ అక్కడ చెకప్ చేసుకుని మొత్తం కూడా 60-70 కూడా కంప్లీట్ అయిపోయింది. అదే ఇక్కడ సింగపూర్లో చెకప్ చేయించుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సుమారు 10 లక్షలు అవుతుంది అనమాట. సో అందుకోసమని ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఇండియాకి వెళ్ళి ఇండియాలోనే చెకప్ చేయించుకుంటారు హెల్త్ రిలేటెడ్. అట్లా కాకుండా ఏంటంటే ఇండియాకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొత్తం బాడీ చెకప్ మొత్తం చేయించుకొని వస్తారనమాట. ఎందుకు ఇట్లా ప్రాబ్లం మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఏదైనా బాగలేకపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ముందుగానే ఇండియాకి వచ్చినప్పుడల్లా ఒక 10,000 కదా అయిపోయింది అని చెప్పేసి అట్లా చేస్తుంటారు అన్నమాట ఎక్కువ మంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పర్సనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకో వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసా? ఫస్ట్ ఎవరికైతే బాగా అంటే ఎమర్జెన్సీ వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత అంటే ప్రయారిటీని బట్టి 1 by 1 ఇచ్చుకుంటూ పోతారు. అదే మన ఇండియాలో అయితే ఎలా ఉంటుంది, మనం ఒక 5,000 10,000 ఎక్స్ట్రా ఇచ్చైనా కానీ ఎమర్జెన్సీ రంగంలోనే లోపలికి వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ అట్లా ఉండదు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ బేస్డ్ అంటే ప్రయారిటీ బేస్డ్ ఎవరికైతే బాగలేదు వాళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు, తర్వాత ప్రయారిటీ వాళ్ళకి ఇస్తుంటారు. అలా వెళ్తుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లోకల్ వాళ్ళు వస్తారు. లోకల్ వాళ్ళకి ఏదైనా బాగాలేదనుకో ఎమర్జెన్సీ వాళ్ళు చూస్తారే కానీ మళ్ళాంటి బయట కంట్రీస్ వచ్చిన వాళ్ళని చూడరు అనమాట. సో అది కూడా ఇది ఒక సింగపూరే కాదు US అయినా UK అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఇస్తారు, తర్వాతే పార్ట్నర్స్కి ఇస్తారనమాట. ఎవరికైనా బాగాలేదంటే చెక్ చేయటం అలా ఉంటుంది మెడికల్ సిస్టమ్ అనేది. సో ఇప్పుడు US చూసుకున్నాం అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఇండియన్స్ అయినా అక్కడ బాగాలేదన్నప్పుడు వెళ్తే ఏం చేస్తారంటే అక్కడ కూడా కాస్ట్ ఆఫ్ అంటే మెడికల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు ఇంకా అక్కడే చూపించుకోవాలి. వాళ్ళు ఇండియాకి వచ్చి చెక్ చేయించుకోవడానికి US దగ్గర కాదు. సో అందువల్ల ఏంటంటే అక్కడ మెడికల్ కాడ చాలా జాగ్రత్తగా ఉంటారు US లో ఉండేవాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెంటల్ రిలేటెడ్ ఉందనుకో డెంటల్ రిలేటెడ్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైనా పన్ను బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే మనం అక్కడ చెకప్ చేసి ఏదైనా పన్ను రీప్లేస్ చేయాలి లేకపోతే క్యాప్ వేయాలన్నా కానీ ఒక 10,000 20,000 అయింది. అదే ట్రీట్మెంట్ ఇక్కడ అంటే సింగపూర్ కానీ అన్ని ఫారిన్ కంట్రీస్లో ఎట్లా తీసుకుంటారు తెలుసా? ఒక పన్ను రీప్లేస్ చేయాలంటే సుమారు 1,50,000 నుంచి 2 లక్షల దాకా తీసుకుంటారు అనమాట. అంటే మెడికల్కి ఇక్కడ ఏదైనా టీత్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ చేయించుకునే బదులు 1,50,000 2 లక్షలు ఇచ్చే బదులు ఇండియాకి వెళ్ళి మొత్తం చేయించుకొని వచ్చినా కానీ ఒక 60-70 అయిపోద్ది అనమాట. సో ఎక్కువ మంది ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇండియాకి లేకపోతే మలేషియాకో వెళ్ళి రీప్లేస్ చేయించుకుంటారనమాట. ఎందుకంటే మలేషియా కూడా మెడికల్ ట్రీట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని డాలర్ కూడా తక్కువ కాబట్టి మన ఇండియాతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఇంకా కొదయం మొత్తం మన ఇండియాలోనే ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే మనోళ్ళు ఎక్కువగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఫారిన్ కంట్రీస్ కదా టెక్నాలజీ బాగుంటుంది అది ఇది అనుకుంటారు, కానీ మన ఇండియాలో ఉన్నంత టెక్నాలజీ కూడా ఇండియాలో ఇప్పుడు మంచి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఇంకా
కాస్ట్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో చాలా తక్కువ అనమాట. ఫారినర్ కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాలో చాలా తక్కువకి వచ్చింది ట్రీట్మెంట్. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మన ఇండియాలో చూసామంటే అతర కంట్రీస్ వాళ్ళు మొత్తం కూడా ఇండియాలో మెడికల్ సిస్టమ్ బాగుందని చెప్పేసి తక్కువలో అయిపోద్దని చెప్పేసి ఎక్కడెక్కడో మొత్తం కూడా వచ్చి ఇప్పుడు హైదరాబాద్ హబ్బు బాగుంటుంది అనమాట హెల్త్ కేర్ సిస్టమ్కి. సో అందుకోసమే వరల్డ్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోబోతున్నారు. అంటే మన ఇండియన్సే కాదు, అంటే అక్కడ ఫారినర్స్ కూడా ఏంటంటే రీసెంట్గా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదైనా బాగలేకపోయినా కానీ తక్కువ ఖర్చులో పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్స్ ఇండియాలో తక్కువగా చేస్తున్నారని చెప్పేసి ఇండియాకే ట్రయల్ అవుతున్నారు, కానీ ఆ కంట్రీలో చేయించుకోవట్లేదు అనమాట. అంటే ఆ కంట్రీలో ఏదైనా మేజర్ ఇష్యూస్ కానీ ఆపరేషన్ చేస్తే సుమారు 40-50 లక్షలు అయిపోతాయి. అదే ఆపరేషన్ ఇప్పుడు మన ఇండియాలో మన హైదరాబాద్లో అయితే సుమారు ఒక 5 లక్షలు లేదా 10 లక్షలు అయిపోయింది అనమాట. అందుకే మన ఇండియా అనేది మెడికల్ సిస్టమ్ వైజ్ చాలా బాగుంది. సో ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.